ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నదీ తీర ప్రాంతంలో ఉన్నామండి. ఇక్కడ గోదావరి ఉధృతంగా 45 అడుగులు దాటి ప్రవహిస్తూ ఉంది. సాయంత్రానికి 48 అడుగులు చేరుకునే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ అయి ఉందండి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. నేను డాక్టర్ సైదులు ఎడిషన్ డిఎంహెచ్ఓ భద్రాచలం జిల్లా కలెక్టర్ గారు మరియు ఐటీడీపీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరియు గౌరవ మంత్రివర్యుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఎప్పటికప్పుడు గోదావరి ఫ్లడ్ లెవెల్ గురించి మానిటర్ చేస్తున్నాము. హెల్త్ రిలేటెడ్ మనకు వాటర్ లెవెల్ సెకండ్ వార్నింగ్ లెవెల్కి వస్తే ఏ ఎఫెక్ట్ అవుతాయో ఆల్రెడీ ముందస్తు జాగ్రత్తలు తీసేసుకొని గర్భిణీ స్త్రీలని ముఖ్యంగా ఈడీడీ ఆగస్టు సెప్టెంబర్లో ఉన్న వాళ్ళని కనుక బర్త్ వెయిటింగ్ హాల్కి నియర్ బై సిఎస్సి ఏరియా హాస్పిటల్కి కనుక షిఫ్ట్ చేస్తున్నాము. వాటితో పాటు ఫీవర్ కేసెస్ కనుక అవుట్ బ్రేక్స్ కనుక రాకుండా ఇంటీరియర్ విలేజెస్కి రాకపోకలు మార్గ మధ్యంలో ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయన్న ఉద్దేశంతో ఆల్ హ్యాబిటేషన్లు కూడా ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. మనకు అన్ని రకాల మందులు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. వాటన్నిటిని ఎక్కడికక్కడికి గ్రామ స్థాయిలో, విలేజ్ స్థాయిలో, తర్వాత మనకు హ్యాబిటేషన్ స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది. మన ఏరియా హాస్పిటల్ భద్రాచలం, సిఎస్సి చర్ల, మిగిలిన భద్రాచలంలో ఉన్న 11 పిఎస్సీలకు మెడికల్ ఆఫీసర్లని, అదేవిధంగా పల్లె దవాఖానా డాక్టర్లు కూడా హెడ్ క్వార్టర్లో ఉన్నామని చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము ఈ గర్భిణీ స్త్రీలను కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ లెవెల్కి మధ్యలో ఉన్న కనుక ఇమీడియట్గా కొంతమంది గర్భిణీ స్త్రీలను కూడా ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నాము. ఈ కంప్లీట్గా మా వైద్య సిబ్బంది అంతా కూడా ఇదే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని గర్భిణీ స్త్రీలను ఎస్పెషల్లీ షిఫ్ట్ చేయమన్నప్పుడు మీ నుంచి మాకు కంప్లీట్ సహాయ సహకారాలు కావాలా, తర్వాత నొప్పులు వచ్చినాక వస్తాము, అలాంటి డిలే చేయడం వల్ల అనుకోని సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. దయచేసి మన వాళ్ళకు మీ పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రతి గర్భిణీని, అదేవిధంగా విలేజెస్కి కూడా ఎక్కడ అవుట్ బ్రేక్స్ రాకుండా మీ సహకారం కూడా మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.